హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో తమ్నేల్ చూసి వచ్చారు కదా, అస్సలు లేట్ చేయకుండా ఇక రివ్యూలోకి వెళ్ళిపోదాం. వైవిధ్యమైన కథలు, పాత్రలకు పెట్టింది పేరు మలయాళ చిత్ర పరిశ్రమ. ఒక కాన్సెప్ట్ను ఎవ్వరూ ఊహించని విధంగా చెబుతూ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలను అందుకుంటున్నారు అక్కడి దర్శక నిర్మాతలు. అలా వచ్చిన ఈ చిత్రమే సూక్ష్మదర్శిని. అతి తక్కువ బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీ ఇప్పుడైతే 50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇంకా అయితే ఆగలేదు, ఇంకా అది 100 కోట్లకు దాటే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడైతే ఇది హాట్‌స్టార్లో ఓటీటీలో రిలీజ్ అయింది. సో ఈ సినిమాలో నటించిన వాళ్ళు ఎవరంటే నజ్రియా, బసిల్ జోసెఫ్ కీలక పాత్రలో నటించారు. ఎంసీ జతిన్ రూపొందించింది. ఈ చిత్రం ఏంటంటే ఒక మిస్టరీ థ్రిల్లర్. అసలు పెట్టింది మీరు సినిమా కనుక చూస్తే మైండ్ పోతుందండి. అసలు ఇంకా కథలోకి వెళ్తే ఏంటంటే ప్రియా ఎవరంటే నజ్రియాని ప్రియదర్శిని అని పిలుస్తారు ఈ మూవీలో. ప్రియకు తన ఇంటి చుట్టుపక్కల జరిగే విషయాలను తెలుసుకోవాలని, ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువగా ఉండేది. సో ఇలాంటి సమయంలోనే ప్రియా ఇంటి పక్కనే ఒక ఫ్యామిలీ దిగుతుంది. ఆ ఫ్యామిలీలో ఉండే అతని పేరు మాన్యువల్. అతనికి ఒక పాప, అనారోగ్యంగా ఉన్న ఒక తల్లి ఉండేది. ఆమెకు ఎప్పుడూ ఒంట్లో బాగుండేది కాదు. సో అతని ఇంటి పక్కనే ఉండే ప్రియా కుటుంబం ఉండేది. మాన్యువల్ వచ్చిన కొద్ది రోజులకే అతని ప్రవర్తన కాస్త వింతగా ఉన్నట్లు ప్రియా గుర్తిస్తుంది. ఇక ఇదే విషయాన్ని తన భర్తకు చెబుతుంది. తన భర్త ఏం చెప్తారంటే అనవసరంగా ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని మందలిస్తాడు. ఇక ప్రియా వినిపించుకోకుండా ఒక రోజు రాత్రి మాన్యువల్ తల్లి కనిపించకుండా పోతుంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు వెంటనే ఆమెను కనిపెట్టి తీసుకుని వస్తాడు. ఆమెకు అల్జీమర్స్ వ్యాధి ఉంది, అంటే మతిమరుపు వ్యాధి ఉంది. ఆ కారణంగానే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని ఆ వీధిలో వారందరికీ తెలుస్తుంది. అయితే మాన్యువల్ తల్లికి అల్జీమర్స్ లేదని, అతని ఇంట్లో ఏదో తేడా జరుగుతుందని ప్రియకు అనుమానం మరింత బలపడుతుంది. అంటే అందరూ నమ్మినా కానీ ప్రియా అయితే నమ్మదు. ప్రియా అనుమానం మరింత బలపడే విధంగా మళ్ళీ మాన్యువల్ తల్లి కనిపించకుండా పోతుంది. మరి ఈసారి ఆమెను ఎలా కనిపెట్టారు? ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి నిజంగా అల్జీమర్సే కారణమా, లేక ప్రియా ఊహించినట్లు మాన్యువల్ ఇంట్లో ఏదైనా అనుకోని సంఘటన జరిగిందా అన్న దాన్ని డైరెక్టర్ అయితే సూపర్గా తెరకెక్కించారు. ఇక మన ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కన్నా పక్కింట్లో చీమ చిటుక్కుమన్నా తెలుసుకోవాలన్న ఉత్సుకత అందరికీ ఉంటుంది. స్పెషల్లీ ఆడవాడికైతే ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఆ పాయింట్ని తీసుకొని దర్శకుడు చాలా చక్కగా సినిమా అయితే తీశాడు. ఇక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమాని తెరకెక్కించారు. సినిమా స్క్రీన్ ప్లే అయితే అద్భుతంగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఇక ఫస్ట్ స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ పార్ట్లో అయితే సినిమా అయితే కొంచెం చిన్నగా వెళ్ళినట్లు అనిపించినప్పటికీ సినిమా మొత్తం ప్రియదర్శిని చుట్టే తిరుగుతూ ఉంటుంది. అలా సైలెంట్గా వెళ్తున్న సినిమాలో అయితే మాన్యువల్ తల్లి కనిపించకుండా పోయిన తర్వాత నుంచి మూవీ అయితే ప్రతి సీన్ ఒక క్లైమాక్స్గా ఉంటుంది. ఇక ప్రియకు పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి ఎంత ఉంటుందో అదే ఆసక్తి చూసే ప్రేక్షకుల్లో కూడా ఉంది. ఇక అయితే ఈ సినిమా అయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ సినిమా అయితే అసలు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుంది. చాలా అంటే చాలా, అసలు ఆ ట్విస్ట్లు అయితే ఊహించిన విధంగా ఉన్నాయి. చెప్పడం కన్నా సినిమా చూస్తే ఆ మజానే వేరుంటుంది. ఇక సినిమాకి నేను ఇచ్చే పాయింట్స్ అయితే 4.5 పాయింట్స్ అవుట్ ఆఫ్ 5 ఇస్తున్నాను. డైరెక్షన్కి అయితే 4.5, సినిమా స్క్రీన్ ప్లే అయితే 5కి 5. సూపర్ ఉంది సినిమాని అయితే. అస్సలు ప్రేక్షకులు అస్సలు మిస్ చేసుకోవద్దు. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ 100 లైక్స్ కొట్టి నా వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఈ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను.